పవన్ కళ్యాణ్ గారికి గెలిచారు కదా. బలి బలి రా బలి బాహుబలి అలాగ ఉండదండి. ఇక్కడ పిఠాపురం మొత్తం కూడా చాలా బాగా చేస్తాడు, బాగా డెవలప్మెంట్ చేస్తాడు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, ఇలా ప్రాణం పెట్టేస్తామండి ఆయన కావాలండి. అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఏమైనా రూపాయి ఎవరి రూపాయల జేబులు ఎవరికి ఖర్చు పెట్టలేదు. ఎవరు ఖర్చు పెట్టారు? పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టారు. ఎవరికి? రైతులకి, చచ్చిపోయిన రైతులకి, కుటుంబాలకి అన్నింటికి డబ్బులు ఇచ్చాడు. అక్కడేమో శ్రీకాకుళం అక్కడ ఇది అయిపోతుంటే గవ్వ వెళ్ళి ఆదుకున్నవాడు ఎవరండి? ఎవరు రాలేదు. ఎవరి జేబులో రూపాయి ఎవరు తీరండి, ఆయన తీశాడు. అందుకని మాకంటే ప్రాణం అదండి. ఇప్పుడు బాగానండి. మేము అనుకున్నది అంటే 1,00,000 అనుకోండి, కాకపోతే బాగానే మెజారిటీ వచ్చింది. ఇంకోటి ఇవాళ చచ్చిపోమంటే ఇలా చచ్చిపోతుంది ఆయన గురించి, అంత ప్రాణం అండి. ఆయన మరి చెప్తున్నాను కదండి, చేసిన కార్యక్రమాలు అటువంటి. ఆయన ఒక సినీ యాక్టర్ అని కాదు, ఆయన రూపాయి ఖర్చు పెట్టి చేశాడు కాబట్టి, లేకపోతే ఎందుకు? గతంలో వంగగీత ఎప్పుడు ఏం చేసేయలేదండి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది, ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిందండి? ఏమీ చేయలేదు, రాలేదు కూడా. వంగీత తొంగి చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటారు 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు చూడండి డెవలప్మెంట్ మీరే. సూపర్ అండి. సమస్యలు 21 సీట్లు గెలుస్తారు అని అనుకున్నారు. 21 గ్యారంటీ అనుకున్నామండి. 21 వచ్చినాయి. ఎంపీ అని అనుకోలేదు, కాకపోతే ఎంపీ 2 వచ్చినాయి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వను అని చెప్పేసి అన్నారు. గేట్లు దొనుకుని వెళ్తున్నారు కదా వర్మ గారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్, పార్లమెంట్లోనే వెళ్తున్నారు ఇప్పుడు. మరి ఎలా ఉంది? మోడీతో సమానంగా ఉన్నారు ఇప్పుడు. చాలా బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది ఇచ్చినా పర్వాలేదు, ఏది ఇచ్చినా తీసుకుంటాడండి ఆయన. ఏది ఇచ్చినా తీసుకుంటాడు. పదవి అక్కర్లేదండి, ఎలాగైనా చేస్తారంటే ఇమేజ్ ఉంది, బాగుందండి, పర్లేదు. మళ్ళీ ప్రజల కోసం తిరిగే నాయకుడు అంటారా? బాగా తిరుగుతాయండి. అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఊరు తిరుగుతున్నారండి, తిరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చాలా మహానుభావుడు అండి బాబు, దేవుడు. ఎందుకంటే దేవుడితో పోల్చారు. దేవుడు అండి, దేవుడు కాకపోతే 21కి 21 ఎలా వస్తాయండి? రిగ్గింగ్ జరిగింది అంటున్నారు కదా సార్. రిగ్గింగ్ ఏం జరగలేదండి. 151 వచ్చినప్పుడు రిగ్గింగ్ జరిగిందండి. ఆయాలు జరుగుంటే ఇవాళ జరుగుతుంది. మళ్ళీ మా స్లిప్పులన్నీ తీసేశారు, అందులో ఏమీ లేదండి, అంతా మామూలే అండి. అది ఏమి లేదండి. వాళ్ళు ఎవరిని పట్టించుకోకపోవడం, రోడ్లు పోయకపోవడం, ఇసుకలో అయ్యి మాఫియాలు చేయడం, ఎవరికి సుఖం లేకపోవడం. నా ఓటమి నేను చేసిన ప్రజలకు మంచి చేసినందుకే నేను ఓడిపోయాను. మంచి చేసాడు, ఎవరికి చేయడండి? 120 మంది చేశాడు, 80 మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నాం, గోతుల్లో పడిపోయి. సార్ జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు వ్యక్తిగతంగా. 4 పెళ్ళిళ్ళని, దత్తపుత్రుడు అని చెప్పేసి, ప్యాకేజ్ స్టార్ ఇలా చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడలేదు సార్. వాళ్ళు ఏదో పరిపాలనలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడారండి. ఇవాళ మాట్లాడతలేదు కదండి. ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పరిపాలన పవర్ అండి అది. ఇవాళ మాట్లాడతలేదు కదా. అలా అండి. ఎందుకంటే సార్ అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ మరి పూజ ముందు సార్ ఊరిపోయినారు కదా, పెద్ద మాకు ఆయనకి బాగా ఉంటుంది. సార్ గతంలో భీమవరం గాజువాక పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవని తప్పని చేశారంటారా? తప్పని మరి. ఆయన సినిమా యాత్రలో దీంట్లో వచ్చిందంటే మరి అతనికి ఉండాలి కదా మరి. దానివల్ల ఇంకా మేళది ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా కొంచెం తగ్గింది. ఇంకా మీరు అనుకున్న మెజారిటీ వచ్చిందంటారా? వచ్చిందండి. దగ్గర మేము 80,000 దాటితే లెక్కారు, 1,00,000 దాకా లెక్కేసుకున్నాం. ఇంకా తగ్గింది, ఇంకా 20,000 తగ్గింది. ఇంకా అది సార్ 21 స్థానాల్లో పోటీ చేశారు మన జనసేన వాళ్ళు. 21 స్థానాలు వస్తాయని మీరు అనుకున్నారా? వస్తాయి అనుకున్నాను, స్టార్టింగ్ వస్తాయి అనుకున్నాం. వస్తాయి కానీ వచ్చేవాళ్ళని. అది సార్ మన పిఠాపురం ప్రజలకి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్ముతామని కూడా అర్థం చేసాం మేము. ప్రజలందరూ నమ్ముతున్నారంటారా? కాపు ఓటింగ్ మొత్తం పడిందంటారా? మొత్తం కాపు మొత్తం పడిపోయింది, మొత్తం పరితంగా ఆయన అవ్వేది. అది సార్ గతంలో వంగగీత గారు ఉన్నప్పుడు మనకు 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరిగింది మనకు పిఠాపురం? దాని లెక్క వేరేనే. మరి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల్లో మనకి ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఆయన ఏం చేసినా చెయ్యకపోయినా పర్లేదు. అది పవన్ కళ్యాణ్ ఉందా అంటే ఇక్కడ మనకి గెలిచారే కదా పవన్ కళ్యాణ్ గారు. బాగానే ఉందండి, అంతా క్షేమంగానే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు వస్తారో ఏంటి అది కావాలి మాకు. వస్తారు, యూత్ అందరూ చూస్తున్నారు కూడా. మామూలు ఆయన అంటే ప్రేమ ఎక్కువ అండి. ఈ ఏరియా అంతా కూడా ఆయన అంటే పడి చచ్చిపోతారు. ఆయన గురించి ప్రాణం అన్నా ఇస్తారు. ఎందుకన్నా అంత? అతనంటే మాకు అభిమానం. తర్వాత ఆ మార్పు రావాలని కోరుకున్నాం. మరి మార్పు తీసుకొస్తారనుకుంటున్నారా? అదే తీసుకొస్తారనుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆయన అన్న పనులన్నీ చేసి పెట్టాలి, ఈ జనాలకు మళ్ళీ అనుకోనుగా ఉండాలి. మళ్ళీ 20 ఏళ్ళు అతనే పరిపాలన చేయాలి. అది అదే కావాలి మాకు.
పిఠాపురంలో కాపు ఓట్లు అన్ని పడ్డాయని అన్నీ పడ్డాయి. అందరూ మారారు. అతను కావాలనుకున్నారు. వేరే దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి పని చేశారు. చూసుకుంటే వంగగీత గారు కూడా కాపారు అంటే పవన్ కళ్యాణ్ ఆవిడ 3 సార్లు చేశారండి. ఆవిడ నామినేషన్ వేయకూడదు, ఎదుర్కొంటారు రూల్గా. ఆవిడ 3 సార్లు చేశారు కదా జనసేనలో. మనకి ఇక్కడ ఏమండి వంగగీత గారు చేశారండి. అయినా ఆవిడ బాగానే చేశారు. కానీ అయినా మనం మార్పు కావాలని కోరుకున్నాం. మార్పు కావాలని కోరుకున్నాం. జనసేన మా కళ్యాణ్ గారు రావాలని, కళ్యాణ్ బాబు కావాలని కోరుకున్నాం. గెలిపించుకున్నాం. బాగుంటుందనే చూస్తున్నామండి. ఆ భగవంతుడి దయ వాళ్ళు బాగోవాలి, మొత్తం జనాన్ని అందరినీ ఆకట్టుకోవాలి. వాళ్ళందరూ మళ్ళీ 20 సంవత్సరాలు ఈయనే పరిపాలన చేయాలి అని మేము కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా కానీ ఎన్నో ఆరోపణలు చేశారు, పిచ్చి పిచ్చి చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వాటి అన్ని తట్టుకొని గెలిచారు ఎమ్మెల్యే సీట్. ఎలా ఉన్నారు? బాగుంటుంది, అంతా బాగుంటుంది. అంతా బాగానే ఉంది. ఏమో సార్ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనివ్వమని చెప్పి అన్నారు. చూసారా ఎలా ఉందో? అదండి దెబ్బ అంటే. అది తెలీదు. మీరు లోకల్గా లోపల కొడతారు తప్ప పైన ఉంటే బోళ్ళు రకరకాలు చేసేసిన వీళ్ళు తెలిసినా అండి. ఇప్పటికీ కూడా గొడవలకు తయారవుతున్నారు వాళ్ళు. 21 సీట్లు గెలుస్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదండి. 14 సీట్లు అవుతాయి అనుకున్నామండి. అలాంటిది 21 సీటు వచ్చింది. ఆయనకు కూడా ఆనందం వచ్చింది. చూసారా, నేనే ఊహించలేదు అన్నాడు ఆయన. అదండి. ఎలా ఫీల్ అవుతాం? జాతర చేసుకుంటున్నాం ఊళ్ళో మేము. జాతర మాది రాపర్తి. నిన్నే జాతర చేసుకున్నాం. పాలాభిషేకం చేసాం, కటౌట్ కట్టాం, నీళ్ళ ట్యాంక్ మీద కట్టేసాం. జై జనసేన. సూపర్ అంటే ఎలా చాలా బంపర్ మెజార్టీ గెలిచారు. మీరు అనుకున్నారా మెజారిటీ వచ్చింది? బంగారం అనుకున్నాం, ఇంకా తగ్గిందని మేము అనుకున్నాం. 1,00,000 వస్తుంది అనుకున్నాం, 70,000 వచ్చింది. అలా 21 స్థానాల్లో పోటీ చేశారు జనసేన వాళ్ళందరూ. 21 స్థానాలు వస్తాయి అనుకున్నారా, ఇంకా తక్కువ వస్తాయి అనుకున్నారా? మేము అనుకోవడం అయితే ఇంకా 1-2 తగ్గుతాయి అనుకున్నాం, కానీ డబ్బులు వచ్చి మాకు అనుకున్న దానికంటే బాగా వచ్చాయి. పోటీ చేస్తాయి 2 ఎంపీలు. సూపర్. ఇంకా గాలి అలా ఎలా కాదు అంటే 175 వాళ్ళు అన్నారు, కానీ 21కి 21 సూపర్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా అంటున్నారు. చేస్తారు కూడా ఆయన. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయిన తర్వాత ఎలా చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన గురించి చెప్పాలంటే ఇంకా అలాంటి మనం చూడలేం. అంత గొప్ప వ్యక్తి అంటారా? సూపర్. ఇంకా అలాంటి వ్యక్తిని మా పిఠాపురంలో రావడం మాకు చాలా గ్రేట్. గతంలో కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి ప్యాకేజ్ సార్ దత్తపుత్రుడు అని చెప్పేసి. అలాంటి అన్ని మాటలు అన్నా కూడా ఈనాడు వైసీపీని ఒక్క మాట కూడా పల్లెత్తి కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు. అనలేదు కాబట్టి ఇవాళ సూపర్ నెంబర్ 1 అయ్యాడు. అంటే వాళ్ళకిలాగా చెప్తావు నువ్వు ఏం అనకుండా ఉండడం వల్ల నెంబర్ 1 అయ్యాడు. 27 గెలుచుకున్నాడు. నాకు ఎలాంటి వ్యక్తిగత ఉండవు కాబట్టి అలా ఉన్నాడు కదా. ఉండవు కాబట్టి 10 సంవత్సరాలు పోరాడాడు, నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు లేకపోతే ఆయన గురించి మనం చెప్పుకోం కదా. ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు గతంలో వంగగీత గారు? వంగగీత గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు. ఆవిడ ఎంపీ కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారి సంగతి చెప్పుకోకర్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఎన్ని చేస్తానన్నారు కాబట్టి చూస్తాం. సార్ ఒకప్పుడు మన పిఠాపురం అంటే కాకినాడ, పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. ఏ ఊరన్నా వెళ్తే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, పిఠాపురం తాలూకా పిఠాపురం మాది. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టేట్ కంట్రీస్కి వెళ్ళేది సార్, ప్రపంచం మొత్తం అది తెలిసింది పిఠాపురం అంటే. ఎలా ప్రౌడ్గా ఉంది సార్? చాలా రోమన్ లెక్క పొడిచేస్తే గుమ్స్ వచ్చేస్తున్నాయి. సూపర్. ఇంకా పిఠాపురం అంటే తెల్లవాడు లేడు. మేము ఎక్కడికి వెళ్ళి గర్వంగా చెప్పుకున్నాం పిఠాపురం మాదని. ఒకప్పుడు చెప్పుకోలేకపోతే ఎవరు తెలిసి కాదు. ఇప్పుడు ఏ సిరిడియో హైదరాబాద్ అది ఏ తిరుపతి వెళ్తే ఏ ఊరంటే కాకినాడ పక్కన అని చెప్పాళ్ళం. అలా చెప్పుకోని అవసరంలా. పిఠాపురం డైరెక్ట్ పిఠాపురం. మేము పిఠాపురంలో ఉండడం చాలా అదృష్టం మాకు. సూపర్. గతంలో కూడా గాజువాక భీమవరంలో పోటీ చేశారు. వాళ్ళు దురదృష్టవంతులు కాబట్టి ఆయన గెలిపించలేకపోయారు. మేము అలా చేయమని ముందే స్టార్టింగ్లోనే మేము చెప్పాం. స్టార్టింగ్లోనే మేము గాజువాక వైజాగ్ వాళ్ళం కాదు, పిఠాపురం. దీనికి లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏదో చేయించాం అదనమాట. పవన్ కళ్యాణ్ గారు 30 వార్డుల్లోనూ 4-3 వార్డుల్లోనే మెయిన్ వార్డులకి రోడ్ షో చేశారు. మిగతా వార్డులకి వెళ్ళి ఎవరికి కలవకపోయినా ఈయనకి ఇంత మెజార్టీ వచ్చింది. సార్ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా స్పందన వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఇంకా స్పందన 1,00,000 మెజార్టీ దాటును. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ముసలి వాళ్ళు కూడా తిరిగారంట పవన్ కళ్యాణ్ గారు. అందరూ తిరిగారు. ప్రతి చిన్న కుర్రాడు వాళ్ళ మామ చేత, వాళ్ళ తాత చేత, వాళ్ళ అమ్మమ్మ చేత ఓటేయించాడు. మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ? వెరీ ఫైన్. పిఠాపురం పాలరాజా అంటే నేనే. పిఠాపురం అన్ని నియోజకవర్గాల్లోని తిరిగి పవన్ కళ్యాణ్ కోసం పోటీ చేసాం.
పోటీ నగ్గాలి అతనికి వెయ్యాలని ఎన్నో వందల మందికి చెప్పాం. అలాగే ప్రజలు మెచ్చుకొని మాట గౌరవించి వేశారు. పిఠాపురానికి అభివృద్ధి అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నిలబడారు కానీ వనమ్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వస్తుందని? మేము అనుకోలేదు. 50,000 40,000 వస్తాం అనుకున్నాం. కానీ వనమ్మ గారు కూటమి గట్టిగా కలిసి సపోర్ట్ గట్టిగా మంచి పిఠాపురం ఫుల్ మెజారిటీతో వచ్చారు. అలాగే పిఠాపురాన్ని 5 గుళ్ళు ఎన్నో గుళ్ళు ఉన్నాయి. అన్ని గుళ్ళు అభివృద్ధి అవ్వాలి. పంతులు గారిని కూడా గౌరవం చేయాలి. అర్చకుల్ని గౌరవం చేసి గుడిని కాపాడాలి, దేవుణ్ణి కాపాడాలి. మనకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గుడులకి ఎంతో పాపం చేశారు. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి రథాలకు వచ్చేయడం చాలా తప్పు పని చేశారు. అది చేసిన పాపం ఊరికే పోలేరు. అందుకే ఇప్పుడు కొట్టింది. వాళ్ళు ఏదో అనుకున్నారు. అనుకున్న కారణాలు చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో కూడా దేవుణ్ణి విగ్రహాలు పాడు చేయడం కానీ చేయలేదు. మనం 21 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేసింది. ప్రతి ఒక్క చోట గెలుస్తామని మీరు అనుకున్నారా? కనీసం 15 వస్తాయనుకున్నాం. కానీ 21 వచ్చి సత్తా పవన్ కళ్యాణ్ పవర్ చూపించారు. ఆ పవరే మాకు నరేంద్ర మోడీ గారికి కూడా సపోర్ట్ బాగా వచ్చింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా సీటు కూడా టచ్ చేయనివ్వమన్నారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్నాడు. అది కూడా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని స్పీచ్ ఇచ్చాడు. ఎలా ఉందన్న దాన్ని చూస్తే చాలా ప్రజాభవనంలో ఆ నియోజకవర్గంలో చాలా ఆనందపడుతున్నారు. అన్ని ఊర్ల కన్నా మా ఊర్లో పవన్ కళ్యాణ్ నిలబడారు. కానీ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందం నోటితో చెప్తున్నా కానీ ఆనందంగా నోటితో కాకుండా కళ్ళు సగులతో చెప్తున్నాం. కళ్ళుతో చూసి మా ఊరు ఆనందంగా నడుస్తున్నాం. పిఠాపురం ఆనందంగా ఉన్నాం. పిఠాపురం ప్రతి షాపోడు, ప్రతి ఇంటోడు, ప్రతి కుటుంబోడు, పిల్లల వయసులో ఉన్న పిల్లలు అందరూ వేశారు. కానీ మా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పిల్లలు చదువుడు అన్నీ చూసి పిఠాపురం కాలేజీలు, హాస్పిటల్ బాగా మెరుగుపెట్టాలని మేము కోరుకుంటున్నాం. అన్న ఇంకోటి పిఠాపురం అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, కాకినాడ పక్కన చెప్పుకున్నాము. అలాంటిది ఇప్పుడు కంట్రీస్ కూడా తెలుసు, దేశాలకు తెలుసు. అవుటర్స్ కంట్రీ కూడా మలేషియా నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు, నేపాల్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు. ఏదైనా వచ్చాను, విమానం ఎక్కువ వచ్చాను, డబ్బులు కోసం కాకపోయినా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి వచ్చాను. ఓటు ఇవ్వాలని వచ్చాను. నేను ఇక్కడ పిఠాపురం నుంచి నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ డాలర్లు ఎక్కువే కానీ పిఠాపురం పవన్ కళ్యాణ్ నిలబడారు. వచ్చి ఓటు వేయాలి, నా హక్కు వేస్తాను వచ్చి వేసారు. ఫ్యామిలీ మొగుడు పిల్లలు వచ్చి వేసారు. ఎంత ఆనందపడే పిల్లలతోని వాళ్ళు అమెరికా వెళ్తుంటేనే మాకు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంత దూరం చూపించిన వేసినోడు పిఠాపురం ఓట్లు ఇంటికి అయ్యాం, వేసి సత్తా చూపించాం. అలాగే 10 మందితో చెప్పాం. అందుకని ఇతర దేశాలతో పాటు మా దేశం మా ఊరు కూడా ఆనందంగా ఉంది. ఎందుకు అంత ఎమోషనల్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటేనే మాకు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అంటేనే మాకు గౌరవం. మా పుట్టి నుంచి చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. ఆ అభిమానానికి పవన్ కళ్యాణ్ పవర్ ఇచ్చారు. జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు నేనున్నానని సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకని అంత ఎమోషనల్ అయిపోతున్నారు? బాధల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది కదండి. మీ బాధ ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆ బాధ సపోర్ట్ ఇచ్చినాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను ఉన్నాను వెళ్ళాడు. నారా లోకేష్ ఒక్కడే, కానీ ఎక్కడెక్కడ తిరగాలో తెలియదు. ఒంటరి చేసి కష్టాలు వచ్చాడు. అటువంటి లైన్లో పెట్టి తీసుకొచ్చాడు. అతని మాట ప్రకారం పిఠాపురం వనమ్మగారిని ఒప్పించి పవన్ కళ్యాణ్ నెగ్గి మనం అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కొడుకులకి బుద్ధి సరిగ్గా చెప్పాలి. వాళ్ళకి చేసిన తప్పులు వాళ్ళకి తెలియవు. తప్పులు తెలిస్తే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడారు, ఫ్యామిలీ గురించి మాట్లాడారు, ఎన్నెన్నో మాట్లాడినారు. కానీ అలాంటివి ఏమి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా పదవి వచ్చిందనే అహంకారం లేదు. అతనికి లేదు. ఒకటే మాట అన్నాడు, నా జీతం చేసుకొని నేను పని చేస్తాను, నేను అవినీతికి పడను, నేను అనుకున్న పథకాలు అభివృద్ధి చేస్తాను, నా ఇచ్చిన మేనిఫెస్టోలో పథకాలు
ప్రజలకు అందినట్టు చేస్తాం. రాజకీయ కక్షలు కూడా చేయాలి. కక్షలుగా మేము వెళ్ళాం. అందరికి కలుపుకొని వెళ్ళేవాడే ముందరికి వెళ్తాడు. కక్షలు పెంచుకొని వెళ్తే ఎవరైనా సరే వెనకబడతారు తప్ప ముందరికి వెళ్ళడు. వీళ్ళు వైఎస్ఆర్ కక్షలు కట్టుకుని నిలిచారు, కానీ దానివల్ల వాళ్ళ గోతులో వాడే పడారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నీతి నిజాయితీ ఒకటి ఉంది, అది కాపాడింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడికి ఎన్నో బాధలున్నా ఆ బాధలు బయట నుంచి వచ్చాడు. ఆ నీతి నిజాయితీ ఉన్నమొచ్చే పవన్ కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేశాడు. అది